ఓకే మాస్టర్స్, ఇప్పుడు చక్ర ప్రాణాయామ. గుండెలు నిండుగా ఫాస్ట్గా గాలి తీసుకుంటాం, అంతే ఫాస్ట్గా వదలడం. ఓకే అండి, నో గ్యాప్, మధ్యలో గ్యాప్ అన్నది ఉండదు. రెడీ, స్టార్ట్. రిలాక్స్. ఈ ప్రాణాయామం కంప్లీట్ చేసినప్పుడు హాయిగా కూర్చుందాం, ప్రశాంతంగా కూర్చుందాం. ఎవరు కళ్ళు తెరవద్దు. ఈ ప్రాణాయామం ద్వారా మనలో వచ్చిన మార్పు, తల భాగం ఎవరైతే పర్ఫెక్ట్గా చేస్తున్నారో, పర్ఫెక్ట్గా చేసిన ప్రతి ఒక్కరిలో మార్పు రావడం జరుగుతుంది. శరీరం అంతా వేడిగా అనిపించటం, తల భాగంలో ముఖ్యంగా తల భాగంలో వేడిగా అనిపించటం, గొంతు భాగంలో వేడిగా అనిపించటం, మనం కళ్ళు మూసుకుని ఉన్నా కూడా కళ్ళు తిరిగినట్టుగా అనిపించటం, అలాగే చెవులంటూ వేడిగా అనిపించటం, ముఖ భాగం అంతా వేడిగా అనిపించడం, అద్భుతమైన మార్పు. అలాగే మన గుండెల్లో వేడిగా అనిపించడం, మన పొట్టలో కూడా కడుపులు తిప్పినట్టుగా అనిపించడం లేదా వేడిగా అనిపించడం, ఇవన్నీ సహజంగా జరిగే మార్పులు. ఇంకా మనం గమనించుకోగలిగినప్పుడు మన చేతి వేళ్ళలో నుండి మన మోక చేతిలో వేడిగా అనిపించడం, కాలి పిక్కలలో కూడా వేడిగా అనిపించడం. ఈ ప్రాణాయామం ద్వారా ముందుగా మన ముక్కు, సూర్యనాడి, చంద్రనాడి, రెండు రంధ్రములు. ప్రాణాయామానికి ముందు మనం సూర్యనాడి కానీ చంద్రనాడి కానీ ఇది అంటే మనకు శ్వాస తీసుకోవడంలో చిన్న ఇబ్బందికరంగా అనిపించవచ్చు. ఏదో ఒక నాడి మాత్రం, ఒక నాడి చాలా క్లియర్గా ఉంటుంది. ఒక ముక్కు రంధ్రం నుండి మనం చాలా క్లియర్గా తీసుకోగలుగుతాం. రెండవది చిన్న ఇబ్బందికరంగా ఉంటుంది. ఎప్పుడైతే మనం ఈ ప్రాణాయామం చేసామో రెండు రంధ్రంలో కూడా చాలా క్లియర్గా ఉండడం జరుగుతుంది. ముందుగా మనలో వచ్చిన ఈ మార్పు ఈ ప్రాణాయామం ద్వారా. అలాగే మన హార్ట్ బీట్ పెరగడం జరుగుతుంది. అలాగే మనం రక్త ప్రసరణలో కూడా వేగం, మన నుదిటి మధ్య ఆ రక్త ప్రసరణ యొక్క వేగం చిన్న శబ్దం చేసుకుంటూ వెళ్ళడం జరుగుతుంది. మన బ్లడ్ ప్రెషర్, నాడీ మండలంలో రక్త ప్రసరణ యొక్క వేగం, అలాగే మన హార్ట్ బీట్, పెరగడం జరుగుతుంది. ఎప్పుడైతే ప్రాణాయామం కంప్లీట్ చేసుకున్నామో హార్ట్ బీట్ నెమ్మదిగా తగ్గడం జరుగుతుంది. ఈ సమయంలోనే ఎవరికైతే బీపీ ఉన్నదో, బీపీ ఉన్న ప్రతి ఒక్కరిలో ప్రాణాయామం చేసినప్పుడు హార్ట్ బీట్ పెరగడం జరుగుతుంది. రక్త ప్రసరణ వేగం కూడా మారుతుంది, బీపీ కూడా పెరగడం జరుగుతుంది. ఎప్పుడైతే ప్రాణాయామం కంప్లీట్ చేస్తున్నామో హార్ట్ బీట్ తగ్గడం జరుగుతుంది. అలాగే రక్త ప్రసరణ యొక్క వేగం కూడా తగ్గడం జరుగుతుంది. ఈ సమయంలోనే బీపీ ఉన్నది ఎవరికైతే ఉన్నదో బీపీ అన్నది 130, 140 కూడా పెరగడం జరుగుతుంది. అలాగే మన వయసు రీత్యా 45 సంవత్సరం దాటిన వారికి, ఆరోగ్యరీత్యా చిన్న చిన్న సమస్యలు ఉన్న వారికి, అలాగే బ్రాంకైటిస్ కానీ, ఓకే, న్యూమోనియా, అలాగే ఆవేశం, మనం ఊపిరి తీసుకోవడంలో జరిగే మార్పు ఎవరికైతే ఉన్నాయో, ఆస్మా ఉన్నవారు కూడా ఈ సమయంలోనే బీపీ సహజంగా రావడం జరుగుతుంది. ఈ ప్రాణాయామం కంప్లీట్ చేసిన తర్వాతగా ఈ హార్ట్ బీట్ తగ్గడం, పల్స్ రేట్ తగ్గడం, మన శ్వాస చాలా క్లియర్గా వెళ్ళడం,
ఎటువంటి బ్లాకు లేకుండా వెళ్ళడం జరుగుతుంది. మన శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏమీ ఉండదు. బీపీ ఉన్నవారికి ఇదంతా సహజంగా 130, 140 ఉన్నా కూడా సహజ స్థితిలో ఉన్నట్టుగా హ్యాపీగా ఉండగలుగుతాం. అద్భుతమైన ఈ మార్పు చాలా ప్రశాంతంగా ఎంత హాయిగా అనిపిస్తుంది. మన ముక్కు 2 రంధ్రంలో చాలా క్లియర్గా మన శ్వాస తీసుకోవడం జరుగుతుంది. ఎవరైతే ప్రాణాయామం పర్ఫెక్ట్గా చేస్తున్నామో ప్రతి ఒక్కరిలో మార్పు ఎంత హాయిగా వెళ్తోంది. మన శ్వాస మన ముక్కు రంధ్రంలో నుండి మన నుదుటి మధ్య భాగం వరకు మన స్పర్శలు గమనించుకోగలుగుతాం. అలాగే మన గొంతు భాగం నుండి మన లంగ్స్, మన హార్ట్, అలాగే మన పొట్ట భాగం వరకు ఆ శ్వాస యొక్క స్పర్శలు ఎటువంటి బ్లాక్ ఉండదు, ఎటువంటి ఇబ్బంది ఉండదు, చాలా క్లియర్గా వెళ్ళడం జరుగుతుంది. అద్భుతమైన ఈ మార్పు ఈ ప్రాణాయామం ద్వారా ఎవరికైతే గ్యాస్ ట్రబుల్ ఉంటుందో ఆ గ్యాస్ కూడా బయటికి రావడం జరుగుతుంది. ఈ ప్రాణాయామం చేసేటప్పుడు జస్ట్ హాయిగా గమనించుకుంటూ శ్వాస మీద ధ్యాస, మనం పీల్చే గాలి వదిలే గాలి ఎంత హాయిగా వెళ్తోంది మనలోకి. ఆ స్పర్శలు గమనించుకుందాం. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస, అలాగే మనలోకి మన ప్రయాణం శ్వాసతో పాటుగా మనం ఎప్పుడైతే వెళ్తూ ఉన్నామో మనలో ఏ ఆలోచన రాదు. మన ఆలోచన కట్టడి చేసుకోవడం దానికి అద్భుతమైన ఈ మార్గం శ్వాస మీద ధ్యాస.